భారతదేశంలో ఆషాఢ పూర్ణిమ నుండి 4 మాసాలు చాతుర్మాసం పాటిస్తారు. పూర్వకాలంలో శిష్యులు, గురువులు కూడా ఈ 4 మాసాలు వర్షాకాలము అయినందున, వ్యాధులు ప్రబలే కాలము అయినందున ఎలాంటి పర్యటనలు, దేశ సంచారము చేయకుండా ఒకే చోట తాత్కాలికముగా నివాసం ఏర్పరచుకునేవారు. అప్పుడు శిష్యులు గురువు దగ్గర విజ్ఞాన సముపార్జన చేసేవారు. ఈ జ్ఞాన సముపార్జనలో మొదటి రోజు నుంచి గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు. ఈ సాంప్రదాయమే కాలక్రమేణా గురు పూర్ణిమగా మారినది అని చరిత్ర చెబుతుంది. ఆది గురువు వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. నేను రచిస్తున్న ఈ మహేతి హంసలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులోని లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు. ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మ ప్రత్యయం ఉండాలి, ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి. ఆ విధంగా అన్నీ నిజమే అని నిరూపించుకున్న కవి వృషభుడు వేదవ్యాసుడు. ఇతిహాసం మహాభారతం, శ్రీమన్నారాయణు 21 అవతారాల్లో 17వ అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది. ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తరువాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. వశిష్ఠ మహామునికి మునిమనువుడు, శక్తి మహామునికి మనువడు, పరాశరమునికి పుత్రుడు, సుఖమహర్షికి జనకుడైనట్టియు నిర్మలుడైనట్టి తపవు అనే ధనారాశి గలిగిన శ్రీవ్యాసుల వారికి నమస్కారము. ఆదిగురువు వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.